మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఆఫీస్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి వెహికల్ అవసరం పడుతుంది. అలాగే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అని అంటే గనక దానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ శ్వాస ఆహ్, ఆడటానికి ముఖ్యంగా ఈ శ్వాసనాళం ఏదైతే ట్రకియా అని పిలువబడుతుందో, శ్వాసనాళం అని తెలుగులో మనం చెప్పుకుంటామో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే గనక ఇట్ విల్ హెల్ప్స్ యాజ్ ఎ పాత్‌వే. మనకి శ్వాస అనేటువంటిది మనం గాలి తీసుకుంటున్నాము. ఆ గాలి ఎక్కడికి వెళ్తుంది? ఎలా వెళ్తుంది? దేని సహాయంతో వెళ్తుంది? అన్నప్పుడు ఈ మనం తీసుకున్నటువంటి శ్వాస ఈ ముక్కు నుండి మరియు నోటి నుండి అక్కడి నుండి లారింజల్ సిస్టమ్ నుంచి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ వరకు అంటే మనం ముక్కు నుంచి లారింజల్ సిస్టమ్ వరకు అప్ టు లారింజల్ సిస్టమ్ వరకు మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌గా మనము కన్సిడర్ చేస్తాము. అలాగే ఈ లారింజల్ సిస్టమ్ బోర్డర్స్ నుంచి మనకి ఏదైతే గనక కింది వరకు మనం ఏదైతే అబ్డామినల్ సిట్ వరకు లంగ్స్ వరకు మనకి ఏదైతే ఉందో దాన్ని లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ సిస్టమ్‌గా మనం కన్సిడర్ చేస్తామన్నట్టు. ఎప్పుడైతే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ నుంచి శ్వాస తీసుకోవడం జరుగుతుందో, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ నుంచి శ్వాస తీసుకున్న తర్వాత అది ఈ ట్రకియా అదే మనం తెలుగులో శ్వాసనాళం అంటాం కదా! ఆ శ్వాసనాళం ద్వారా మనకి లోపటికి వెళ్ళడము మరియు బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అనంటే గనక మనకు సి టైప్ కార్టిలేజినస్ స్ట్రక్చర్‌తో ఏర్పడి ఉంటుందండి. ఇది దీని యొక్క పోస్టీరియర్ వాల్ ఏదైతే ఉందో అది ఇట్ విల్ హెల్ప్స్ టు ఫార్మ్ యాంటీరియర్ వాల్ ఆఫ్ ది యూసోఫాగస్. అంటే మనం ఈ శ్వాసనాళంలో ఉన్నటువంటి వెనుక భాగం మనకి మనం ఫుడ్ తింటాం కదా! అన్నం తినేటువంటి దారికి అది ఒక గోడలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది అన్నట్టు. అందుకోసమని చెప్పేసేసి ఇది ఎక్స్‌చేంజ్ తీసుకోవడం అంటే గాలి తీసుకోవడానికి, గాలి వదలడానికి, బ్రీతింగ్ వదలడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక కండక్షన్ పాత్‌వే లాగా మనకు ఉపయోగపడుతుంది. సో, దీని నుంచే మనం అన్ని విధాలుగాను ఒకవేళ ఎక్కడైనా కూడాను స్పాజమ్స్ కానీ లేకపోతే అదర్ థింగ్స్ కానీ ఉన్నప్పుడు మనకి ఈ బ్రీతింగ్ కండక్షన్స్‌లో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఏర్పడడానికి మనకు అవకాశం ఉంటుంది.